హాయ్ ఆల్ స్వీట్ క్రేవింగ్స్‌ని హెల్తీగా సాటిస్ఫై చేసుకోవాలనుందా? దెన్ వెల్కమ్ టు మై 7 డేస్ 7 హెల్తీ డెజర్ట్స్ ఛాలెంజ్. ఇవాళ మనం చేసుకోబోయే స్పెషల్ డెజర్ట్ వచ్చి ద క్లీన్ కోకో. నేను బాదం మిల్క్ యూజ్ చేస్తున్నాను. నార్మల్ మిల్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బాదం మిల్క్‌లో నేను సీడ్స్ తీసేసిన డేట్స్, డ్రై ఫ్రూట్స్ మిక్స్‌డ్‌వి ఒక 2, 3 స్పూన్స్ వేసాను. అండ్ జీరో షుగర్ డార్క్ చాక్లెట్ చిప్స్ కొన్ని వేసుకున్నాను. హర్షీస్ కోకో పౌడర్ ఒక 2, 3 స్పూన్స్ వేసుకొని బాగా విస్కర్‌తో విస్క్ చేసుకున్నాను. ఈ రెసిపీకి అన్ని ఇంగ్రీడియెంట్స్ ఎగ్జాక్ట్‌గా మెజర్ చేసి వేసుకోవాలని ఏం లేదు. మన టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవడమే. ఇప్పుడైతే నేను ఇది 4 మెంబర్స్‌కి చేస్తున్నాను. ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా విస్క్ చేసుకొని ఎలాంటి లంప్స్ లేకుండా ఇంకా మిక్సీలో అయితే వేసేస్తున్నాను. అండ్ నేను ఓట్స్ అయితే ముందే డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అవి చల్లారినాక అవి కూడా మిక్సర్‌లో వేసేసి ఇంకా మనం మిక్సీ పట్టేయడమే. ఇలా ఫైన్ పేస్ట్ లాగా వస్తుంది. ఈ ఫైన్ పేస్ట్‌ని మనం ఒక కుకింగ్ బౌల్‌లో వేసుకొని అది స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్‌లో కలుపుకుంటూ ఉండాలి. దీన్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్‌లో బాదం మిల్క్ కలుపుతూ లంప్స్ లేకుండా విస్క్ చేస్తూ ఉండండి. అంతే, మన సూపర్ టేస్టీ హెల్తీ క్లీన్ కోకో రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం ఇది స్టవ్ మీద ఉంచినంత వరకు విస్కర్‌తో విస్క్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఒక స్పూన్ తీసుకొని కలుపుతూ అన్నా ఉండాలి. లేకపోతే లంప్స్ ఫార్మ్ అయిపోయి పాడైపోతుంది. నేను కొంచెం థిక్‌గా చేసుకున్నాను. లేదు మాకు కొంచెం లిక్విడ్ ఫార్మ్‌లో కావాలనుకుంటే కొంచెం ఎక్స్‌ట్రా బాదం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనం కప్‌లో పోసుకొని ఒక టీ, కాఫీ లాగా తాగొచ్చు. నేను ఇంకా అది సర్వ్ చేసేసుకొని పైన కొంచెం కోకో పౌడర్ అండ్ చాకో చిప్స్‌తో డెకరేట్ చేసుకున్నాను. టేస్ట్ అయితే అద్రిపోయింది. ఈ వీక్ మనం నో రిఫైన్డ్ షుగర్, నో మైదా అండ్ జీరో గిల్ట్ రెసిపీస్ అయితే చూసేద్దాము. సో దట్స్ ఫర్ డే 1. స్టే ట్యూన్ ఫర్ డే 2. బాయ్.